హలో గైస్, మీరు మీ పిల్లల ఎడ్యుకేషన్ గురించే కావచ్చు, లేదంటే మ్యారేజ్ గురించే కావచ్చు, సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తున్నారా? మీకు మ్యూచువల్ ఫండ్స్లో కంపారిటివ్లీ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్సే కావచ్చు, లేదంటే పోస్టల్ స్కీమ్స్లో సుకన్య సమృద్ధి కావచ్చు, వాటితో కంపేర్ చేస్తే 2 to 3 times మనకు ఎక్కువ రిటర్న్స్ మనకు మ్యూచువల్ ఫండ్స్లోని చిల్డ్రన్ ప్రొడక్ట్స్లో రిటర్న్స్ అనేది ఎక్కువ ఉన్నాయి గైస్. సో వీటిలో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఒక 5 years లాగిన్ పీరియడ్ ఉంటుంది. ఎందుకంటే గోల్ ఓరియంటెడ్ కాబట్టి వీటిలో లాగిన్ పీరియడ్ అనేది పెట్టడం జరిగింది. వీటిలో ఈక్విటీతో పాటు మనకు డెట్ కూడా మిక్స్ చేయడం వల్ల మనకు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్ అనేది, హెల్దీ రిటర్న్ అనేది జనరేట్ అవుతుంది గైస్. ఫస్ట్ సపోజ్కి మీరు పిల్లల నేమ్తో ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే పేరెంట్స్ యొక్క ఈకేవైసీ కంప్లీట్ అయిపోవాలి. వాళ్ళ అండర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ సపోజ్ మీరు డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసి వాళ్ళ పేరు పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మైనర్ పాన్ కార్డు, ఆధార్ కార్డు ప్లస్ వాళ్ళ మైనర్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసి ఉండాలి. పేరెంట్స్ ఈకేవైసీ కంప్లీట్ అయిపోయి ఉండాలి. సో లీగల్ అథారిటీస్ అనేది మొత్తం పేరెంట్స్కే ఉంటుంది. సో 18 years క్రాస్ అయిపోయిన తర్వాత మైనర్ అకౌంట్ నుంచి మేజర్ అకౌంట్కి చేంజ్ అవుతుంది. అప్పుడు మీరు ఏదైనా విత్డ్రాల్ చేసుకోవాలనుకున్నా కానీ, వేరే ట్రాన్సాక్షన్ చేసుకోవాలనుకున్నా కానీ మనం మేజర్ అకౌంట్ చేంజెస్ చేసుకున్నాక చేసుకోవచ్చు గైస్. సో మీరు చిల్డ్రన్ ఫండ్స్లో పెడితే మనకు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ జనరేట్ చేసుకోవచ్చు గైస్. థ్యాంక్ యూ.